ఆ బోడిగుండోడికి భయపడే నేను ఒప్పుకున్నాను. నా జీవితం మొత్తం పోలీస్ స్టేషన్కే అంకితం అయిపోతేమో. ముందు నోరు మూసుకోరా, ముందు అక్కడికి వెళ్దాం. ఏం తెలియకుండా ఓ నస వాగుతూ. రే నరారా, మనమే రైల్వే స్టేషన్ బండి తీసినట్టు పోలీసుకి ఎలా తెలుస్తుందిరా? తెలీదా? మరి వాడిని ఎందుకు పోలీసులు పట్టుకున్నారు? రే పోలీసులు పట్టుకోవడం కారణం కావాలా? హెల్మెట్, ఇన్సూరెన్స్, ఆర్సీ బుక్, లైసెన్స్ ఇవన్నీ ఉన్నా కూడా సైడ్ మిర్రర్ లేదని పట్టుకుంటారా? అవునరా, ఆ బండికి సైడ్ మిర్రర్ లేదు. నడ్రోడ్డు మీద నిలబెట్టి వాడిని చావబాదులు బాధాడు. వాట్సాప్ లో వేస్తే ఎవరా? నా దగ్గర ఏమీ లేవు, నువ్వు ఇవ్వు. సార్ అక్కడ చూడండి సార్. ఈ బండిరా? తొందరగా ఈ బండ వెళ్ళు. ఏంట్రా కేసు? దోపిడియా, కొట్లాట, రేపా? అదంతా ఏం లేదు సార్, ఫ్రెండ్ని కలుద్దామని వచ్చాం. ఫ్రెండా? వాడి పేరు? కృష్ణ. ఓ, ఆ బండి కేసు పార్టీయా? అవును సార్. రండి 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 రండి. చెప్తావా లేదా? లేదంటే ఈ రోజు అయిపోతావు నా చేతిలో. చెప్పరా. సార్ లోపల విచారణ చేస్తున్నారు, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చెప్పొస్తాను. సైడ్ మిర్రర్ లేనందుకు ఎంతలా చావు కొడతారా? సార్ నిజం చెప్పాడా సార్? ఎక్కడ చెప్పాడయ్యా? ఎంత కొట్టినా నోరిపని అంటున్నాడు. ఏమడిగినా హిందీలో చెప్తున్నాడు. నాకు హిందీ అంటే సార్ వాడు బెంగాలీ సార్. అవును సార్. బెంగాలీయా? అరే బెంగాలీ లేరా? ఏంట్రా నువ్వు తెలుగుడికి పుట్టలేదా? బెంగాలీ అంటే తెలుగు మాట్లాడు నీకు నచ్చదా? ఎక్కడ సార్, తెలుగు వాళ్ళే సగం మంది తెలుగు మాట్లాడడం లేదు, ఇక వీడెందుకు మాట్లాడతాడు? ఓ పని చేయండి, మీరే హిందీ నేర్చుకోండి. పక్క తెలుగోడినిరా. ఈ హిందీ 10th లో ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యానో తెలుసా? సార్ వీడి ఫ్రెండ్ వచ్చాడు సార్. ఏంటో విచారించి పంపించేయి. సార్ వచ్చింది వాడి ఫ్రెండ్స్ సార్. వీడిని చూడడానికి చెప్పడానికి ఎవరు లేరు సార్. ఎవరు లేరా? ఎవరు లేకపోతే తెలుగు మాట్లాడరా? ముందు తెలుగు నేర్చుకోమని చెప్పండి. కొట్టు నుంచి అర్జెంటు మాట్లాడుకోవచ్చా సార్? ఏంట్రా? నేను రాలే, నువ్వే పేక్కోసే. కోసే చాలు. రే కాల్ని మాత్రం విడిగా కోసిపెట్టరా. వాటి ఫ్రెండ్స్ సార్ వీళ్ళు. లేదు చిన్న చిన్న పనులకు నాకు ఫోన్ చేయకు సరేనా? పెట్టు. రే నువ్వు ఊరికే ఉండవా? రే ఏంట్రా ఇది? ఇలాంటి వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తున్నావు? సార్ కాళ్ళు కట్ చేయమంది కోడివి సార్. చికెన్ చికెనా? ఇడ్లీ కోట్లో పనిచేస్తాడు సార్.